అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో రీసెంట్గా నేను ఒక రిపీట్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో మోతే మండలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత సో నాకు ఒక వ్యక్తి నుంచి ఒక సమాచారం వచ్చిండే, బ్రదర్ మా మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా మీతోని కొన్ని సమస్యలు చెప్పే పని ఉన్నది, సో మళ్ళీ ఇంటర్వ్యూ కావాలి, సో మీ ఇంటర్వ్యూ మా మండలం గురించి చర్చించుకునే అవసరం ఉన్నదని చెప్పేసి అంటే, సో ఓకే ఖచ్చితంగా నేను ఏ సమస్యకైనా చర్చకు రెడీ అని చెప్పేసి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మాజీ జడ్పీటీసీ భానోత్ మాతృ గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? సూపర్ అన్న. అన్న ఏం సంగతి అన్న, నిజంగా చెప్పాలంటే మోతే మండలం కాంగ్రెస్ పార్టీ నుంచి అని ఇంత సీనియర్ నాయకుల్ని నేను ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందన్న. ఒక్కసారి ఈ వీడియో చూసే వాళ్ళకు ఒక్కసారి మీ రాజకీయ బ్యాక్గ్రౌండ్, మీ రాజకీయ ప్రస్థానం ఒకసారి చెప్తారా? థ్యాంక్ యూ అన్న, చెప్తాను. చెప్పనన్నా. మా మోతే మండలం నేను 95లో ఎంపీటీసీగా చేసిన. మోతే మండలం అప్పుడు సిపిఎం టీడీపీ ఉన్నప్పుడు ఒక్కడనే మండల మొత్తంలో నేను ఒక్కడనే కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా గెలిచిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. పార్టీ ఏం మారలేదు. నేను చాలా అవకాశం వచ్చింది నాకు, అయినా కూడా పార్టీ కోసం పని చేసుకుంటా పోతున్నా తప్ప పదుల కోసం నేను పోలేదు. నేను పనిచేసిన దాని గురించి కొంతమంది పెద్దోళ్ళు చాలా మంది కూడా నాకు పదులు కట్టబెట్టి ఇస్తే సమర్థనగా చేస్తాడనే ఆలోచనతోటి పెద్ద పెద్ద నాయకులు నాకు వాళ్ళ అడుగుజాడలు నడుస్తుంటుంటే వాళ్ళు ఆలోచన చేసి పిల్లగాడు మన పనికొస్తాడనే ధోరణితోటి మనకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పార్టీలోనే ఉంటున్నా. పార్టీ సేవ చేసుకుంటా పోతున్నాం. ఎప్పుడైనా పార్టీ గుర్తించింది కాబట్టి నేను పని చేసుకుంటా పోతున్నా. తర్వాత 95 తర్వాత నేను ఎంపీటీసీ ఉండి తర్వాత మా మండలంలో మా లాల్తండ జనరల్ అయింది. జయపాల్ రెడ్డి గారు పిలిపించి మాతృ ఒకసారి అవకాశం అంటే, ఏం సార్ అవకాశం అంటే, మాతృ జనరల్ ఉంది కాబట్టి ఎంపీపీ అలాయన చేద్దాం, నువ్వు మీ తండలో నువ్వు సపోర్ట్ చేస్తావా అంటే, నేను 95లో ఎంపీటీసీని ఆయన కంటే ముందు కాబట్టి నిన్నే అడుగుతాం, మా లాల్ తండ కింద 9 తండలు ఉన్నాయి, నేను తప్పకుండా చేస్తాను, మీరు చెప్పినందుకు 100% నేను నా శాయశక్తులు కృషి చేస్తాను. చేసిన తర్వాత ఆయన వేరే క్యాండిడేట్ మా దగ్గర వచ్చి పోటీ చేస్తే అప్పుడు సిపిఎం ఉన్న పెద్ద నాయకులు వాళ్ళు కూడా కలిసి తండల అంతకుముందు బాగా రోడ్డు లేకపోయి ఉండే, బాగా ఇబ్బందిగా ఉండే, అయినా కూడా మేమంతా సాల్వ్ చేస్తామని చెప్పి జయపాల్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అవతల క్యాండిడేట్ చంద్రరావు సొంతం సడ్డకుడు, ఆయన బుడబడ్లగూడెం, ఆయన వచ్చే పోటీ టీడీపీ నుంచి చేసిండు, కాంగ్రెస్ తరఫున వీళ్ళ చేసిరు. మేము ఆయన కృషి చేసినాం. ఆయన గెలిచిన తర్వాత మాతృ అంతా త్యాగం చేసిండు, ఆయన సీటుకు ఒలిపెట్టిందని చెప్పి నాకు జయపాల్ రెడ్డి గారు మండల పార్టీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. జయపాల్ రెడ్డి గారు అంటున్నారు కదా, అసలు జయపాల్ రెడ్డి గారికి మీకు ఎక్కడ పరిచయం ఏర్పడింది, ఆ బంధం అనేది జరిగింది? అప్పుడు మిర్యాలగూడెం నుంచి పోటీ చేయడానికి సారు ఇక్కడ రావాలనే ఆలోచన ఉండే అప్పుడు మండల లీడర్ ఎవరు, ఎక్కడి నుంచి ఏందనేది ఆయన మమ్మల్ని పిలిచి మాట్లాడితే మేము ఆయన దగ్గర మాట్లాడడం, నేను ఫలాని మిర్యాలగూడెం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలనే ఆలోచనతోటి మేము ఫస్ట్ మా మండల లీడర్ మేము పోయి మాట్లాడడం జరిగింది. సో అంటే దాదాపు మీకు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాల అనుభవం అన్న? నాకు ఇప్పుడు 28 సంవత్సరాల అనుభవం ఉంది. మీరు 28 సంవత్సరాల నుండి కాంగ్రెస్ జెండానే పట్టుకొని ఉన్నారా? మధ్యలో ఏ పార్టీ మారలేదు. నన్ను ఎంపీటీ చేసిన నాయకులు కూడా అప్పుడు వీరు వాళ్ళకి పడక పార్టీ మారిరు. వాళ్ళు నువ్వు రా అంటే నేను వ్యక్తిగతంగా రాను, మీ వ్యక్తిగతం ఏ విషయంలో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పార్టీ మారను, కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మోతే మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వన్ ఆఫ్ ద సీనియర్ నాయకులు అంటారు. అవునండి. అంతేనా? అంతే. రైటేనా? ఇప్పుడు పాయింట్ కొద్దాం. మీకు రాజకీయ పరంగా ఇంత అనుభవం ఉంది, ఏజ్ పరంగా కూడా మీరు చాలా పెద్దవారు. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మరి మీకు ఇంత వర్గపోరు? ఎందుకంటే మీ సీనియర్ నాయకులు ఎంత మాత్రాన ఏమన్నా కొమ్ములు ఉంటాయా మీకేమన్నా? మాకు కొమ్ములు ఏం లేదండి. మాకు అధినాయకత్వం మేము ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గానీ, పద్మావతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము పని చేయాలి. మేము సీనియర్లు అందరు కలుపుకొని ఆయనకు తెలిసి తెలియక చేస్తున్నాడు. మా మండలంలో ఉన్న సీనియర్ నాయకులు మేమందరం కలిసి
ఇట్లా పోతే బాగుంటదనే ఆలోచనతోటి మేము ఆగుతున్నాం తప్ప మేము ఏదో చేయాలంటే ఒక నిమిషం కూడా పట్టదు. ఆయన చేసేది ఎవరికి చేయాలి, అవతల టీఆర్ఎస్ లో చేయాలి తప్ప మమ్మల్ని టార్గెట్ చేసి ఏదో ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చిన తర్వాత నేను చెప్పిన పేరుకే రాస్తున్నా కాబట్టి నాది నడుస్తున్నా నేను జ్వరంతో ఆయన ఏకపక్షంగా పోతుండే తప్ప మేము దానికి ఎదుర్కొంటాం. ప్రతి ఊర్లో కూడా 1 నుంచి 3 రాజకీయాల గ్రూపులు పెడుతున్నాడు. పెట్టినా కూడా మేము ఎందుకు ఓపిక పట్టుకున్నాం అంటే పెద్ద అధినాయకత్వం సారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అంటే పద్మావతి రెడ్డి గారు కానీ మళ్ళీ వాళ్ళకి ఏదో అవకాశం వచ్చింది కాబోయే సీఎం అనే ఆలోచన అంటున్నారు కాబట్టి వారు కాన్స్టిట్యూషన్ లో ఏమైనా గొడవలు అయితే మళ్ళీ మా మీద పోతుంది ఎందుకని చెప్పి మేము సైలెంట్ గా ఉంటుకుంటూ ఒక పెద్ద నాయకుడు ఉన్నారు మనం ఏది చేసినా నేను తర్వాత వచ్చినా మిమ్మల్ని అందరం కలుపుకొని పోదామని మా మండల లీడర్స్ అందరం కూడా మేము ఒక తాటి మీద మండల పార్టీ ప్రెసిడెంట్ చేసిన మాజీ గాని మండల సీనియర్ ఉన్న అవతల పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళ లీడర్స్ గాని మేమంతా ఇవాళ మా మోతే మండలం అందరం కూడా కలిసి ఏ పని చేయాలన్నా మనం చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఆయన ఏమనుకుంటున్నా అంటే నేనే నడిపించుకుంటా, నేనే దీనికి వంశం మీరు అంటారు కదా అట్లా చేసుకుంటా పోతుంది తప్ప ఆయన మొన్నటిదాకా కూడా ఓట్లేదు, ఆయనకు ఇవాళ నేనేదో చేస్తా అంటున్నాడు. ఆయన చేసింది లేదు ఏం లేదు. అది అంటే నేనేమంటున్నా అంటే సరే ఓకే మిమ్మల్ని అంటున్నా నేను మీ ఇంత నాయకత్వం మీరు ఇంత పదవులు చేసిర్రు, ఇప్పుడు మండల పార్టీ చేసిర్రు, దాదాపు జడ్పీటీసీ చేసిర్రు, అండ్ ఇట్లా చూసుకున్నప్పుడు 25 సంవత్సరాల సీనియారిటీ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంది కదన్న. మరి మీరు సీనియర్లు సలహాలు ఇచ్చి ఇట్లా కాదు ఇట్లా చేసుకోవాలి, ఇట్లా కాదు ఇట్లా చేసుకోవాలి మీరు సలహాలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఏముంటాయి అత్త మీద కోపం తొత్తి మీద చూపించుకున్నట్టు మీరు అత్త కోడలు కొట్టుకుంటూ ఉంటే వేరే పార్టీ ఉంటుంది సంది కదా అన్న. అది చేసేది ఆయన మండల పార్టీ ప్రెసిడెంట్ అనేవారు మమ్మల్ని అందరినీ చేస్తే అయిపోతుంది. కానీ ఆయన ఏమనుకుంటుండంటే నేనే వన్మేసో అని చెప్పి ఆయన ధోరణి చూపించుకుంటుంది సార్. అది తప్ప ఆయన మాకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టే మేము చేస్తున్నాం తప్ప మేము వేరే ఉద్దేశం పోవాలంటే నీకు రచ్చరచ్చగా చేయగలుగుతాం. కానీ అది చేయకుండా మేమంతా ఇందాక చెప్పినాం సార్ టోటల్ కూడా పెద్ద బాగా నాయకత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళ కాన్స్ట్రక్షన్ లో గొడవలు అయితే బాగుండదని చెప్పి మేము మా నాయకత్వం మా సీనియర్లు అందరు కలిపి మేము ఆగుతున్నాం. అంతేగాని ఆయన వల్ల ఏవి కాదు. ఆయన మొన్నటిదాకా ఓటు కూడా లేదు ఆయనకు. ఇవాళ మండలంలో ఆయన ఇంకోటి చెప్తున్నాండి, దీనికంటే ముందు ఆయన మండల పార్టీ ప్రెసిడెంట్ కావడానికి ఆ రోజు నేనే కారణం. ఎందుకు కారణం అంటే నేను కారణం. ఎందుకంటే ఆయన అబ్జర్వర్ సంబంధించిన లక్ష్మణారెడ్డి రామారావు వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత నాకు వెంకటరెడ్డికి నాకు అప్పుడు ఏదో చిన్నపాటి గొడవ ఉండే, సామ చిన్నరెడ్డి అంటారు. ఆయనకు నాకు చిన్న గొడవ ఉన్న తర్వాత మమ్మల్ని వాళ్ళు పిలిచి ఒక్కొక్కరు పిలిచి నా అభిప్రాయం తీసుకున్న తర్వాత మాకున్న కోపంతో నేను ఈ వెంకరెడ్డి తప్ప ఎవరికి ఇచ్చిన సంతోషం అని చెప్పి మీరు ఉంటారంటే నేనే మండల పార్టీ ప్రెసిడెంట్ చేసిన మొన్నదాకా. నాకెందుకండి మండల పార్టీ ఒకదాని చేసిన తర్వాత నేను రెండోసారి చేయాలని నాకు మనసులో కూడా లేదని చెప్పి ఇంతసేపు మాట్లాడుతున్నాం కదా. ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో మీలాంటి కాంగ్రెస్ వర్గపోరు ఉంటే రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లల్లా ఇంకా మీరేం గెలుస్తారన్న, మీరేం సీట్లు సాధిస్తారు? మీరు కొట్టుకుంటే సరిపోతుంది. అందుకనే ఇలాంటి వర్గపోర్లు ఉన్నాయి కాబట్టే ఇప్పటి వరకు కూడా మీరు ఎలక్షన్లు పోవడానికి ధైర్యం చాలట్లేదు కదన్నా. మేము ఎప్పుడు పోయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మటి జనం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. దాంట్లో ఎవరో ఆపటానికి ఆయన తరం కూడా కాదు, ఆయన ఆపడానికి పంచాయతీ పెట్టుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు జనం. అలాంటి అభివృద్ధి పనులు అవుతున్నాయి. కాంగ్రెస్ ఇవాళ చూసుకుందామండి, సరే స్టేట్ లో అయితే అవసరం లేదు కానీ ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మోతే మండలానికి ఎన్ని కోట్లు డెవలప్ చేసిరో మీరు ఒకసారి ఈ నెలల అంతకుముందు ఎప్పుడైనా ఇచ్చిరంటే బియ్యం సన్న బియ్యం 3 నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చిరు. అది జనంలో మామూలుగా లేదండి. అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవదు? అలాంటి వాళ్ళు ఏదో చెప్తే పార్టీకి ఓటైనా లేరు, చెప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఎందుకు వేస్తారు అంటే అభివృద్ధి పనులు అవుతున్నాయి కాబట్టి వేస్తారండి. దాంట్లో ఇవాళ బోనస్ ఉంది, 500 బోనస్ ఉంది. ఆ బోనస్ 100% రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇవాళ చూడండి మ్యాక్స్ సెంటర్ల ఐకేపీ సెంటర్ల అందరికీ కూడా నీకు వారం రోజులలో అందరు రైతులకు అమౌంట్ పడిపోతున్నాయి, టయానికి పడిపోతున్నాయి. ఇక ఎందుకు రాదండి కాంగ్రెస్ పార్టీ? బేజాబ్తుగా రాష్ట్రంలో చేసే నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి బాబు నాయకత్వంలో బాగానే అభివృద్ధి జరుగుతుంది, మంచిగా అవుతుంది. 100% మేము మోతే మండలంలో రేపు ఎలక్షన్ పెట్టినా కూడా మేము గెలుస్తాం. ప్రజలు మాత్రం కాంగ్రెస్ ఇచ్చే పథకాలకు ఆకర్షితులై మీకు ఓట్లేసి మంచిగా అధికారం ఇచ్చి మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితే రాష్ట్రంలో మీరు మాత్రం ఇక్కడ
సంట్ల కాడ కొట్టుకుంటారు. మేము కొట్టుకునేది కాదండి, ఆయన పడిక ఏదో ఆయన మేమేదో చేస్తున్నాం మేమేదో చేస్తున్నాం అనేది కాదండి. ఆయన ఇష్యూ ఏది చేసుకొచ్చి మమ్మల్ని అవునండి, ఏసీ రూమ్లలో కూర్చొని ఇంట్లో కూర్చొని రాజకీయం చేస్తే ఓట్లు పడవు కదా. పొద్దున్న లేస్తే సొంత డబ్బులతోని బండ్లో డీజిల్ పోయించుకొని 4 భోజనాలు పెట్టించుకొని ఏ ఊర్లో ఏది ఏంది మంచి ఏంది చెడు ఏంది సచ్చినోడు ఏంది పుచ్చినోడు ఏంది ఎవరికి ఏం సాయం చేస్తున్నా సచినుడి ఇంటికి పోయి సాయం చేస్తున్నారు, మంచి మంచి కార్యక్రమాలకు పోయి సాయం చేస్తున్నారు. ఒక 4 రూమ్లలో కూర్చో ఏసీ రూమ్ లో కూర్చొని చేస్తే రాజకీయం అవుతుందా? ఏమైనా మీకు ఏమైనా అధ్యక్షులు ఏమైనా కావాలని పంపిరండి? మీకు ఎట్లా మాట్లాడుతున్నారు? ఏ హోదా ఉందని చెప్పి ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుంటుండు, ఆయనకి ఏముందని ఖర్చు పెట్టుకుంటారు? నన్ను ఎవరు పంపుతారు? మీరు ఆయన ఇంట్లో తీసుకునే వాళ్ళు, ఆయన మండల పార్టీ ప్రెసిడెంట్. నేను ఆయనకి ఏమన్నా తొత్తు అనుకుంటున్నా? నేనా? ప్రతి విషయంలో ఆయన విషయంలో మాట్లాడుతున్నారు. నేను ఓపెన్ చెప్పనా, పెద్దోను కాబట్టి నువ్వు అనట్లేదు, మీరు ఆయన కలిసి కూడా నన్ను కొనలేరు. ఎవరు కొనటం కాదు, తేప గడియ ఒకసారి ఆయన ముచ్చట చెప్తారు. ఆయన ప్రతి విషయంలో మేమేదో చావు పోయినాం ఇది పోయినాం అది పోయినాం అంటే ఏముందండి? అవతలోడు ఏమైనా ఎన్ఆర్జీఎస్ వరకు అన్ని వర్కులు ఇస్తుంటే దాంట్లో 10,000 రూపాయలు వసూలు చేసుకుని ప్రతి ఊర్లలో ప్రతి గ్రామ పంచాయతీలో డబ్బులు చేసుకొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు తప్ప నువ్వు దేనికి చేసినావు అండి? ఏ కార్యకర్తల కోసం చేసినావు, ఏ కార్యకర్త కోసం త్యాగం చేసినావు అని ఇవాళ నువ్వు పోతున్నావు చావు పోతున్నావు అని చెప్పి మెసేజ్ పెట్టడానికే నీకు పనికి వస్తుంది తప్ప నీ ఎంజాయ్ చేయడానికి పోతున్నావు తప్ప నువ్వు వేరే కార్యకర్తల కోసం ఎప్పుడు కూడా పోలేదు. కాంగ్రెస్ కార్యకర్త ఎక్కడ కూడా పోలేదు. నీ దగ్గర కూర్చుని ఫోన్ కూడా ఎత్తావు నువ్వు. ఇవాళ అనిపించండి, ఆయన ఏ ఫోన్ ఎత్తున్నా ఏ కార్యకర్త ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు. ఇవాళ ఆయనే మండల పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పి ఇవాళ ఆయన ఏదో నేను చావు పోతున్నా అది పోతున్నా ఇది పోతున్నా అని చెప్తున్నా, అన్ని ఒట్టి మాటలే. ఆయన ఓన్లీ సోయింగ్ కోసమే తప్ప ఏది కూడా జనం కోసం కార్యకర్త కోసం ఆయన పని చేయని కూడా చేయడండి. అన్న మీరు ఇంత మాట్లాడుతున్నారు సరే, మీరు కార్యకర్త కోసం పని చేయండి, ఎవరికి ఏ సహాయం చేయండి. మొన్న ఆయన బర్త్డే చూసినావా? దాదాపు 1,500-1,600 బైకులు యూత్ అంతా కూడా స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని ఆయన బర్త్డేనే అంత ఘనంగా జరిపిరు. నాకు తెలిసి అది చూసి మీ కళ్ళ కుట్ర జరుగుతున్నట్టుంది. అది కాదండి, ఆయన మొత్తం ఊర్లల్లో వసూలు చేసిండండి. ఏది నీకు ఇల్లు నీకు మొన్న ఆయన బర్త్డే ఎట్లా జరిగిందంటే చెప్పనా, ఆయన రాజీవ్ వికాస్ లోన్ ఇప్పిస్తే నీకు వస్తారా, ఇది ఇప్పిస్తారు కాబట్టి నువ్వు 10 మంది తీసుకురా, నీకు నువ్వు చెప్పినోనికి ఇల్లు వస్తుంది కాబట్టి, నేను చెప్తే ఎమ్మెల్యే గారి దగ్గర ఇల్లు వస్తుంది కాబట్టి నువ్వు చెప్పినోనికే ఇల్లు వస్తుంది కాబట్టి నువ్వు 10 మంది తీసుకురా, అట్లా తీసుకొచ్చి డబ్బులు వసూలు చేసిండు తప్ప ఆయన సొంతంగా ఏ పదవి చేసిండు అని చెప్పి అంతమంది వస్తారని ఆయన డబ్బులు వసూలు చేసిన మీ కాడ ఏమైనా ఆధారం? బేజాబ్త్ కాయలు ఉంది, బేజాబ్త్ చూపిస్తా ఆయనకు 100% ఎక్కడ నిరూపిస్తా. డబ్బులు వసూలు చేసుకుంది నీకు ఫోన్ ఆధారంతో సహా చూపిస్తా. దీని మీద ఛాలెంజ్ రమ్మని చెప్పండి. ఎక్కడ కూర్చుందాం, మండలంలో ఏ మీడియా వాళ్ళ దగ్గర కూర్చుందాం, ఎక్కడ కూర్చుందాం, మాట్లాడదాం. దీనికి బరాబర్గా దానికి నిరూపించకపోతే ఆయన నేను ఏం చేయమంటే అది చేస్తా. నీకు అర్థం కావట్లేదా? మీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంకి వచ్చిన కాంచని మీ మండలంలో ఇసుక దందా ఆగింది, ఇసుక దందా లేకుండా ఘాట్లు కొట్టించి ఇసుక దందా ఆపించిండు, ల్యాండ్ బిజినెస్, శాండ్ బిజినెస్, వైన్ షాప్ లో బిజినెస్ ఇవన్నీ కూడా అరికట్టని చెప్పేసి ఆయన చెప్తుండు. ఏది చెప్పినా దొంగని దొంగ అనుకోకుండా ఆయనే ఫస్ట్ దొంగ. నీకు ఇసుకలా మాపి ఎవరైనా చేస్తాడు, ఇసుక బండి అరే ఒక బండిని పడనోళ్ళకి ఒక బండి నువ్వు పట్టుకోమని చెప్పి ఎవరైనా చేయటం, ఆ బండిలో సైగ చేయటం, ఈ బండిలో కేసు పెట్టడం, నీకు పడి నువ్వు అధ్యక్షుల వరకు నా దగ్గరికి వస్తే మంచిది అవ్వయి అని చెప్పి అన్నోళ్ళకేం వదిలిపెట్టేస్తారు, లేని వాళ్ళకి డబ్బులు తీసుకుంటున్నావు. నీకు ఇవాళ వైన్స్ విషయంలో నీకు వాటలు ఉన్నాయి, నీకు ఇవాళ ఎంఆర్పీ రేట్ ఎందుకు అమ్మావు? నువ్వు డబ్బులు బేజాబ్తుగా అమ్ముతున్నావు, నువ్వు అన్ని కూడా నువ్వు ఇది చేస్తున్నావు అండి, జనానికి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు తప్ప నువ్వు ఏది కూడా కరెక్ట్ చేయట్లేదు. ఒక కాంట్రాక్ట్ లేదు, ఒక బిజినెస్ లేదు, ఒక వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, సొంత డబ్బులు జేబులో నుంచి ఖర్చు పెట్టుకొని ఇలా మీ పార్టీకి సేవ చేస్తుండ్రు. ఒకటి చెప్పనా సార్, ఆయన ఇవాళ సొంతంగా పెట్టుకుంటుండ అంటే ఒకసారి ఏమైనా ఎమ్మెల్యే చేసిండా, లేకపోతే జడ్పీటీసీ చేసిండా, లేకపోతే ఎంపీటీసీ చేసిండా, వార్డు మెంబర్ చేసిండా, దేని ఖర్చు పెడుతుండండి? ఆయన మొత్తం డబ్బులు వసూలు చేసుకుని వచ్చి ఊర్లలో తిరుగుతుండండి. ఎవరు ఏం పని చేస్తుండని మేము ఇంత జడ్పీటీసీ చేసి ఎంపీటీసీ చేసి మా దగ్గరే లేదు పైసలు, ఆయన దగ్గర ఏడు నుంచి వస్తుంది పైసలు? టోటల్ వసూలు మాఫియానే. ఆయన పైసలు బేజాబ్తుగా వసూలు చేస్తున్నాడు, బేజాబ్తుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఆయన డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు కాబట్టి ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు లాస్ట్ టైం మండల పార్టీ ఎన్నిక జరిగినప్పుడు ఆయన పేరు వెంకటరెడ్డి, ఒక అతనికి సామ వెంకటరెడ్డి, అతనికి తప్ప ఎవరికి ఇచ్చినా ఏం కాదని చెప్పేసి మీరే బలపరిచిన అన్నారు. అవును, ఆయనకు నాకు పడదు, ఆయనకు నాకు పడకుంటే ఆయన మీద నా మీద ఆయన కేసులు పెట్టుకున్నావు మీరే చెప్పారు. ఇలా మంచిగా లవర్స్ లా చెట్టపట్టలు వేసుకొని తిరుగుతురా? అవునండి, ఆయనకి ఏమైనా బుద్ధి ఉండాలి. నేను లవర్స్ ఏందండి, ఆయన కూడా వేసుకొని ఆయన కూడా మగ మనుషులను తీసుకునే తిరుగుతుండగా ఆయన ఏమైనా
కొజ్జోడు కూడా మాటలు వస్తుంది. ఒక మనిషిని తిరిగి లవ్ అయిందంటే కొజ్జ మాటలు వస్తాయి. ఆయన కొజ్జ మొగలు ఎవడైనా లవ్ చేస్తారంటే అక్కడ నేను పద్ధతి ఉండే ఆయన మేనస్ ఉంది. ఆయనకు మేనస్ లేని మనిషి ఆయన తిరుగుతుండు. ఆయన కూడా అంతే అనుకోవాలా? ఆయన అనుకోవాలంటే ఏం చేయాలి? ఆయన కొజ్జ కాబట్టి కొజ్జలకు వస్తాయి మాట. కొజ్జ కంటే హీనవాడు ఎవడో ఇప్పుడు జెంట్స్ ఉంటామండి, ఫ్రెండ్షిప్ లో తిరుగుతాం. ఆవిడ లవర్స్ ఎట్లా అవుతారండి? అది ఆయన కూడా తిరుగుతుండు కదా, మరి ఆయన అదే పని చేస్తున్నాడా? అది చెప్పడం చాలా తప్పు కదా అండి. అది ఈ ముఖాల మీద ఉన్నాడే చెప్తాడు, ఇక్కడ బ్రెయిన్ ఉన్నాడైతే చెప్పాడు ఆయన. ఈ మాట ఈ వాడటం అనేది ఆయనకే సిగ్గు చెట్టు. అది అనుకుంటే ఆయన కూడా రోజు తిరుగుతుండు కదా, ఆయన వాళ్ళ వేసుకొని తిరుగుతుండా? చాలా అంటే చాలా తప్పండి అది. ఈ ఈ వాట్స్ వాడటంలో ఆయన ఏదో అనుకుంటుండు కానీ ఇది పబ్లిక్ విషయంలో ఆయన బజార్లో కూర్చొని లేకపోతే మీటింగ్ పెట్టుకొని చెప్పమని చెప్పండి. ఈ మాట ఈ వాట్స్ వాడటానికి అట్లాగా సార్. అది మనం మాట్లాడే పద్ధతి మాట్లాడండి. నువ్వు ఏమైనా చేసి ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు పంచాయతీ పెట్టుకుంటావు, పంచాయతీ పెట్టుకుని మళ్ళీ కలిసిపోరండి. అనందమ్ములు ఉన్నాం, పంచాయతీ పెట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోవట్లే. మాకు ఆ రోజు పంచాయతీ పెట్టుకున్నాం, పెద్ద సార్ మాకు పిలిచిండు, పార్టీలో గొడవ ఉండవద్దు, నేను ఉన్నాను, మీకు రాజీ పడవా? అప్పుడు డిఎస్పీ గారు వెంకన్న గారు ఉన్నారు. మీరు రాజీ పడడం అంటే మేదేదో అనుకున్నాం, మళ్ళీ ఇప్పటి నుంచి బాయ్ అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు మేము అనుకోలేదు. అనుకున్న మాత్రంలో ఇది లవర్స్ అని అంటే ఎట్లుంటది అంటే. సో ఇంత జరుగుతుంది కదన్నా, మీ మండలంలో అభివృద్ధి జరుగుతుంది అనుకోవచ్చా? మా మండలం ఖతర్నాక్ అభివృద్ధి జరుగుతుంది. ఆ మేడం గారు, ఆ సారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేనంటున్నా వాళ్ళ మీ మండలంలో జరుగుతున్న అభివృద్ధిని మీ కృషి వల్ల మీ మండలానికి అభివృద్ధి జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే మీ అపోజిషన్ వర్గం వల్ల కృషి వల్ల మీ మండలంలో అభివృద్ధి జరుగుతుంది అనుకోవాలి? ఎవరి వల్ల కాదు, కాంగ్రెస్ పార్టీ వల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ మేడం పద్మావతి రెడ్డి వల్లనే మాకు అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ ఏదో నేను తీసుకొస్తున్నా, నేనేదో అనుకుంటానికి ఎవరికి ఛాన్స్ లేదు. వాళ్ళకి ఎట్లా పెట్టాలో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం అభివృద్ధి మీద ఆయన బాగా శ్రద్ధ ఉంచి మొన్న చూడరాదండి 244 కోట్లు పాలనకి సంబంధించిన చేసి మొన్న నేను హైదరాబాద్ పోయినప్పుడు మీరు ఇది తెలుసా మాత్రం అన్నాడు. మేము ఆ రోజు మండలం మీటింగ్ పెట్టిన తర్వాత, మేము కోదాడ పెట్టిన తర్వాత ఇక్కడ ఈ బల్లుతండ ఏదో మ్యాప్ చూపిస్తుంది సార్, ఇది మాదే బల్లుతండ ఇక్కడ అంటే ఎరిగొడ్ అంటుంది. ఈ 244 కోట్లు పెట్టిందంటే ఎవరి తరం అవుతుందండి? ఎవరో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందండి. దాన్ని చూసి ఏదో అంటుండో ఉత్తమ్ కుమార్ మా సారు ఉత్తమ్ పద్మావతి చెప్పిన తర్వాత నేను ఆగుతున్నా, ఇది నేను లేకపోతే నేను ఇంకా రెచ్చిపోతాను, అదేం తప్పు. వాళ్ళు అట్టాటోళ్ళకి ఏం ఛాన్స్ చెప్పదు. మేము కూడా ఉత్తమ్ కుమార్ కానీ ఇవాళ సార్ ఫలానోడు ఇట్లా చేస్తుండే, ఫలానా ఆయన ఇట్లా చేస్తున్నాను మేము ఇప్పుడు కూడా ఆయన ముచ్చట తేలేదు. మేము ఆయన ఎట్లా అంటాడు అంటే ఇంకోటి చెప్తున్నాం అండి, ఇవాళ చంద్రరావు గారు ఉన్నారు, బొల్లమల్ల యాదవ్ ఉన్నారు కదా, ఆ లిస్టు తీసుకురామని చెప్పండి, బయట పెట్టమని చెప్పండి. ఆ బయట పెట్టలేదు మేము దేనికైనా సిద్ధం ఉంటాం. ఆయనే తీసుకున్నాడు అండి డబ్బులు, ఆయన తీసుకుని మేము చూద్దాం. ఆ రోజు ఎంపీటీసీని ఎంపీపీని ఎంపీటీసీ ఎలక్షన్ లో వస్తాయి, నువ్వు మండల పార్టీ ఉండి నువ్వు ఎవరు చేయాలి? నువ్వే అవతల పార్టీకి 10 మంది గ్రామ పార్టీ అధ్యక్షులతో డబ్బులు ఇప్పించి ఫలానోడికి ఓటే వద్దని చెప్పి నువ్వు ఎక్కడ మండలి చెప్పండి, పోదాంపా దీని మీద ఛాలెంజ్ చేద్దాం. సిద్ధమా? సిద్ధం. దీని మీద దీనికి చెప్పలేదంటే ఆయన ఏం చేస్తాడు, నేనేం చేయాలి? లేకపోతే ఆయనకు ఒక బిడ్డ ఉంది, నాకు ఒక కొడుకు ఒక బిడ్డ, నేను ఇద్దరు పెళ్లి చేసిన, నేను దేనికైనా సిద్ధం ఉన్నా. ఈ మాట చెప్పిండా చెప్పలేదా? ఆయన ఉన్న పార్టీని కూడా కొడితే ఏమొస్తుందండి? మీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కూడా కొట్టిండండి. నేను ఇంతగానం పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం పార్టీ నమ్ముకుంటుండు, పార్టీని చాలా సఫర్ చేస్తున్నా, ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన ఉంటే మాకు చాలా ఇంకా ఆయన ఏదో అనుకుంటుండ అంటే నేను ఉన్నా కాబట్టి చేస్తున్నాను కదా. ఈ అభివృద్ధి మాత్రం ఈ సార్ ముఖంకి వెళ్ళి ఆ మేడ ముఖం చేసే ఓట్లు వేస్తారు తప్ప వీరు ఊర్లో పోకుండా ఉంటే ఇంకా ఓట్లు పడతాయి. ఊర్లలో పోతే ఇంకా రస అవుతుంది. వాడిని రమ్మని చెప్పండి, చూద్దాం, ఛాలెంజ్ చేద్దాం. వాడు ఏ లెవెల్లో వస్తాడో, ఎక్కడ డబ్బులు వసూలు చేసుకుంటుండో. బ్యాక్గ్రౌండ్ తెలుసా? వాని బ్యాక్గ్రౌండ్ ఏంది? వానికంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మాకు ఉన్నది కానీ ఆయన చెప్పుకుంటూ మేము చెప్పుకోవట్లేదు. ఆయన ఏం బ్యాక్గ్రౌండ్ అండి? ఆయన ఏం బ్యాక్గ్రౌండ్? వాడు సొంత ఊర్లోనే వాడు సర్పంచ్ గెలిపిన బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైనా సర్పంచ్ గెలిచిండు ఆయన వచ్చిన కాడ నుంచి? వాళ్ళ ఊర్లో సర్పంచ్ గెలిచిండండి నవరంలో. వాడు మొన్నదాకా ఓట్లేదండి ఆయనకు, మొన్నదాకా ఓట్లేదు ఆయనకు. ఏదో వీళ్ళు వాళ్ళు చెప్తే మొన్న పెట్టించుకుండు. ఓట్లేని మండల పార్టీ ప్రెసిడెంట్ అంటే ఆయన. అది కాదండి, ఒకటి చెప్తున్నాం మీకు సారు, ఇప్పుడు ఉన్న 5 మండలాల్లో ఎప్పుడైనా ఒక మండల అధ్యక్షుడు ఉంటేనే దానికి విలువలు ఉంటాయి. నీ మీద నమ్మకం లేకనే నీకు 11 మందిని కమిటీ సభ్యులు పెట్టిండు సారు. మన నీ మీద ఎంత నమ్మకం ఉంటే పెడతారు? నేనైతే 1 నిమిషం, నాకు మండలాల 12 మంది కమిటీ అంటే 1 నిమిషాలు రిజైన్ చేసేవాడు. నేను గతంలో మండల పార్టీ చేసిన, నేనేం చెప్పిన, నేనేమైనా వర్కులు పెడితే ఫలానా ఈ వర్కులని లిస్టు రాసి
మా మండలం పుల్ల మేమందరం కలిసి లిస్టు ఫలాని ఊర్లో ఇది కావాలని చెప్పి లిస్ట్ రాసి పంపిస్తే దానికి ఏకం చేసేదండి నాయకులు. సరే ఏ సమస్య ఉన్నా గానీ సరే ఈ మీ గొడవలు కానీ సరే మీ ఇంటర్నల్ గా మీకు మండలం పరంగా మీ కాంగ్రెస్ వాళ్ళకు మీకు ఏమైనా గొడవలు ఉంటే మీకు మండల పార్టీ ఆఫీస్ లేదా అన్న గల్ల కూర్చొని మాట్లాడుకోవచ్చుగా మీరు. మంచి దారికి వచ్చారండి. నేను మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రూమ్ తీసుకున్నాం, పేపర్ వేయించిన, దాంట్లో ఒక వర్కర్ పెట్టిన. ఈయన వచ్చిన తర్వాత ఒక ఆఫీస్ లేదు, రూమ్ లేదు, ఏం లేదు. 15 ఆగస్టు లేదు, 26 జనవరి లేదు. మండల పార్టీ ఆఫీస్ లేదా? లేదండి. ఎడ కలుసుకుంటారు మీరు? హోటల్ కూర్చొని ఎంజాయ్ చేసుకుని రావటం అంతే. ఏముందా అంటే మీకు మోతి మండలంలో కాంగ్రెస్ పార్టీ లేదు, ఆఫీసే లేదా? నేను 2003లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పెట్టినండి. నేను కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పెట్టిన, పేపర్ వేయించిన, మంచినీళ్ళ కుండ పెట్టిన. అక్కడ నేను చేసిన మండల పార్టీ చేసిన, బ్లాక్ పార్టీ చేసిన, ఎంపీటీ చేసిన. 2013లో కూడా మన వేరే ఊర్లో పోయి ఎంపీటీసీగా గెలిచిన. నన్ను ఎంపీపీ చేయకుండా ఉన్న పార్టీ వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి. అయినా కూడా నేను తట్టుకున్నా. ఇంకోటి చెప్తున్నా సార్ మీకు, నేను 2000 ఎలక్షన్ జరిగితే ఒక లాల్తండనే రెగ్గింగ్ చేసి బొల్లమల్లయ్య గారిని నేను ఇంటర్వ్యూ చేసిన. ఒక సందర్భంలో ఏమన్నారంటే ఉత్తమ్ పద్మావతి గారికి అసలు కోదాడ నియోజకవర్గంలో ఏ మండలం ఎక్కడుంది, ఏ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, నేను బండి తీస్తే ఆమెను బండి తీయమను, ఏ ఊరు పోదామని చెప్పాను, కనీసం ఏ ఊరు ఎడుభూములో కూడా దారి కూడా తెలవదు అని చెప్పేసి అని అంటున్నారు. సార్ ఒకటి చెప్పనా, మల్లయ్యకి అది సీన్ లేదు. ఏదో ఒకటి బీసీ నినాదంతో ఎమ్మెల్యే ఒకసారి అయింది తప్ప, ఎమ్మెల్యే గారు ఆమెకి ఏ ఊరు తెలియంది 60,000 మేట ఎట్లా గెలుస్తారు? అదొకటి ఆలోచన. ఆయన హృదయంలో ఆయన ఫస్ట్ అనుకోడు. అసలు వాళ్ళ పేరు తీయటానికి వీళ్ళ అర్హతనే కాదు వీళ్ళది, బొల్లమల్లయ్యది. ఇవాళ బొల్లమల్లయ్య 5 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఉండి ఇవాళ ప్రతి ఒక్క కోదాడలో చూసితే నాకు తెలిసిన విషయంలో కాదు, బరాబర్ చెప్తా, ప్రతి ఎవరైతే ప్లాట్ బిజినెస్ చేసిరో ప్రతి ఒక్కరి దగ్గర ప్లాట్ గుంజుకున్నాడు ఆ వ్యక్తి బొల్లమల్లయ్య. వాళ్ళ గురించి మాట్లాడితే, ఎమ్మెల్యే గురించి మాట్లాడితే ఆయన స్థాయి కూడా కాదండి అది. ఒకసారి ఏదో బీసీ నినాదంతో ఎమ్మెల్యే అయింది తప్ప వాళ్ళకు విమర్శించే అర్హతనే లేదు బొల్లమల్లయ్య. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది కోదాడనే కాదు, అసలు హుజూర్ నగరే కాదు, బస్ స్టాండ్ లో దిగి రోడ్డు ఎత్తుకుంటూ వచ్చిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని అంటున్నారు. ఇవాళ వాళ్ళు రాష్ట్రంలో గాని ఎక్కడ గాని భారతదేశంలో నెంబర్ 1 గా ఉన్నారండి. వాళ్ళు ఏ రోడ్డు తిన్న వాళ్ళు భారతదేశంలో ఎట్టపోతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గారు, ఏసీ సిసిడబ్ల్యూ చైర్మన్ ఎట్లా అవుతాడు, ఎట్లా చేస్తారు వాళ్ళు? ఈయనేదో పని వాళ్ళ ముచ్చట వాళ్ళ ముచ్చట చేయడానికి నా అర్హత లేదండి బొల్లమల్లయ్య గారికి. బొల్లమల్లయ్య గారికి అర్హత లేదు. ఎక్కడ ఆయన 5 సంవత్సరాలు ఉన్నారు కానీ ప్రతి ఒక్క ప్లాట్ బిజినెస్ కాడ ఒక ప్లాట్ ఆయన ఇప్పటికి చూపిద్దాం. ఏదండి ఇవాళ మొన్న కట్టుకున్నదండి ఎమ్మెల్యే గారు పద్మావతి ఇల్లు కోదాట్లా. అంతకుముందు ఆయన ఏం చేసిండని చెప్పి 5-6 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఇవన్నీ పొద్దుపోని వ్యవహారాలు. ఆయన పని చేయడం ఒకసారి జనం అవకాశం ఇచ్చారు, ఆయన వినియోగించుకోలేదు. ఆ పద్మావతికి విమర్శించే, సారుకు విమర్శించే స్థాయి అది కాదు. మరి అంత స్థాయి కాదన్నప్పుడు ఎట్లా ఎమ్మెల్యేగా గెలిచిందా అన్న బొల్లమల్లయ్య యాదవ్ గారిని? మీరు అంటే ఒకసారి గెలిచిరు కదా, అంటే అప్పుడు మీ చేతగా తత్వం అనుకోవచ్చుగా. అట్లా కాదు, ఎన్ని ఓట్లతోటి గెలిచిండు ఆయన. ఓటమి గెలుపం సహజం అండి, కానీ ఆ రోజు ఎన్ని ఓట్లతోటి గెలిచిండు బొల్లమల్లయ్య? ఇవాళ పద్మావతి రెడ్డి గారు ఎన్ని ఓట్లతోటి గెలిచింది? ఇవన్నీ కూడా ఉత్తమ్ పద్మావతి వాళ్ళు జనం కోసం పుట్టిరు, జనం కోసం పనిచేస్తారు వాళ్ళు. ఎవరు ఉన్నా ఇది ఫలాను నాది కాదని చెప్పారు. ఎవరిని కూడా దగ్గర చేసుకుంటారు, పని చేసి పెడతారండి వాళ్ళు. ఈయనలాగా బొల్లమల్లయ్య లాగా ఎవరిని కూడా స్వార్థంగా చూసుకోరు వాళ్ళు. వాళ్ళు చూసి కాబట్టి ఇప్పుడు కంటిన్యూ గెలుచుకుంటూ వస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు రిజైన్ చేసి ఆరం చేసి మళ్ళీ రేపు రాబోయే రోజులలో ఇంత అభివృద్ధి మోతమండలం అయితే అంత అభివృద్ధి పనులు ఎవరు చేయలేదు. మరి ఆయన గవర్నమెంట్ లే ఉంది కదండి, ఇవాళ లిఫ్ట్ ఎందుకు తీసుకురాలేదు? ఇవాళ ఎమ్మెల్యే గారు చెప్పగానే సారు ఎస్టిమేషన్ ఇప్పించిన 200 వేరే లోన్ రైతులందరూ భావించుకుంటారు. అది కూడా స్టార్ట్ లో మీరు కూడా అర్థం చేసుకుంటారు. ఇంత పెద్ద ఫండ్ మాత్రం తీసుకొచ్చిందంటే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి పోస్ట్ తోటే సారు తట్టుకోలేక శాంక్షన్ చేపించింది మేడం గారు. దాంట్లో ఎవరు కూడా లేదు, ఓన్లీ పద్మావతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నా కోదాడ కాన్సెషన్ పెట్టామని. అమ్మ జిజ్జు మనిషి పని కోసం పోతే ఏ పని అయినా చేపిస్తుంది, ఆమెకు అది ఉంది అని మీరు అంటారు. కానీ బొల్లమల్లయ్య గారు ఏమంటున్నారు, అసలు ఉత్తమ్ పద్మావతి గారు కోదాడ నియోజకవర్గాన్ని గాజులు కొలేసింది. అసలు గట్టిగా మాట్లాడితే ఉత్తమ్ పద్మావతి గారు ఎమ్మెల్యేనే కాదు, షాడో ఎమ్మెల్యే వేరే ఉన్నారు. ఈమె ఏదో ఫ్లెక్సీల ఫోటోలకు
ఏదో ఓపెనింగ్లకు కొబ్బరికాయలు కొడడానికే ఒక ఎమ్మెల్యే లెక్క వస్తుంది తప్ప అసలు ఎమ్మెల్యే వేరే ఉన్నారు, ఈమె జస్ట్ నామమాత్రకు ఎమ్మెల్యే అని అంటున్నారు. అది మాట చెప్పేటోళ్ళు పొరపాటు అండి. ఎమ్మెల్యే గారు అనే వారు లేకపోతే 60,000 ఓట్ల మెజార్టీ ఎట్లా గెలుస్తుందండి? ఆమె అభివృద్ధి చేస్తుంది, పని చేస్తుంది కాబట్టినే ఆమె గెలుస్తుంది. బొల్లమల్ల ఆయన కూడా అది దానికి వాళ్ళు చెప్పే స్థాయే కాదు సార్. ఈ బొల్లమల్ల అనేది వాళ్ళ పేరు చెప్పడానికి అర్హతనే లేదు. ఇవాళ ఆయన కూడా అవకాశం ఇచ్చారు జనం, మరి ఎందుకు చేయలేండి? మా మోతే మండలం అనుకుందాం, కోదాడ కాన్స్టిట్యూషన్ పక్క పెడదాం. నేను చూడలేగా మా మోతే మండలంలో 56 కోట్లకు పని చేసిందంటే ఆల్రెడీ 16 నెలలకు పని చేసింది మొత్తం. మరి అది అభివృద్ధి చేసినట్టు కాదా? ఈయన ఏడబండుకున్నాడు, ఈయన కావపడట్లేదా? ఆయన కళ్ళు బాగాలేదేమన్నా, మరి నెత్తికెక్కిందేమో ఆయన కళ్ళు పెట్టి చూడమని చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది. బొల్లమల్ల ఏం డెవలప్మెంట్ చేయలేదు. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో బొల్లమల్ల యాదవ్ గారు నేనే గెలుస్తున్నా కోదాడ నియోజకవర్గంలో, రాష్ట్రంలో కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు మేమేందో చూపిస్తాము అని అంటున్నారు. అప్పుడైనా 60,000తో మెజార్టీ మా మేడం గెలిచింది, కానీ ఇప్పుడు అది ఆయన డిపాజిట్ల సగం కూడా రాదు ఆయన. బీఆర్ఎస్ పార్టీలో నుంచి కనీసం కాంగ్రెస్ లోకి మారకుండా కాంగ్రెస్ జెండా కప్పుకోవడం కూడా మేము మీ ఎంట పెట్టుకొని తిరగడం ఎంతవరకు కరెక్ట్ అన్న? చిన్న విషయం ఏమనుకోకుండా అంటే చెప్తా, ఇది పార్టీ అనేది ఆయన కండో కప్తేనేమో రైట్, మేము మాయమ్మటి కాంగ్రెస్ వాళ్ళు ఉన్న ఒరిజినల్ తిరుగుతూనేమో రాంగ్. అది చాలా తప్పు అయినది. ఆయనే పార్టీ కండోలన్నీ మార్చి ఎవరైనా చేసి నా పార్టీ అని చెప్పి ఏదో రా బాబు మీరు మీ అవకాశాన్ని కొట్టి కండు కప్పు రాదురా నీ పార్టీ నీకని చెప్పి అనే మనిషి ఆయన. ఇవాళ ఒకటి చెప్తున్నా, మ్యాక్స్ సెంటర్ నా లాల్ తండ విషయంలో చెప్తాను మీకు. మ్యాక్స్ సెంటర్ లో ఆయన ఎన్ని డబ్బులు తీసుకుండో ఆయన నేను రుజువు చేపిస్తా. ఐకేపీ అంటే సమమాన సంఘం అంటారు. ఈ మ్యాక్స్ సెంటర్ అనేది ఏంటంటే 10 మంది రైతులు కలిపి ఒక సంఘానికి తయారు చేస్తారు. ఈ మ్యాక్స్ ఏదో ఐకేపీ ఏదో అని తెలియదు. దీంట్లో వాళ్ళు పైసలు వసూలు చేసుకొని లక్షలు వసూలు చేసుకొని తినేటోడు ఆయన, మేము కాదు. అక్కడ ఉన్న పార్టీకి నువ్వు చేయండి, సేవ చేయండి, మమ్మల్ని కలుపుకోబోండి. నువ్వు అధ్యక్షుడే కదా, నీ కలుపుకునే అర్హతనే లేదు. అసలు నువ్వు అధ్యక్షుడే కావు మా దృష్టిలో ఉంటే. అది అధ్యక్షుడు ఎట్లయితుందండి? ఆయన టోటల్ కూడా 12 మంది కమిటీ ఉన్న తర్వాత ఆయన అధ్యక్షుడే లేడు. ఆయన 4 అధ్యక్షుడు అంటే 1 నిమిషం రిజైన్ చేసేవాడిని. సిగ్గు ఉండదండి. మా ఇప్పుడు వేరే మండలాలు ఉన్నది, వేరే మండలాల్లో ఒకటే అధ్యక్షుడు, దాంట్లో కమిటీ పెట్టినండి. మీరు కూడా తెలుసుకోండి, మీరు చాలా సీనియర్ కదా, మీ టీవీ సంబంధించి ఎవరెవరైనా చేస్తున్నారు కదా. మా మోతే మండలంలోకి ఆయనకు మీద ఎందుకు నమ్మకం లేదు? సార్కు మేడంకు 12 మంది మేము కమిటీ వేసుకొని ఊర్లలో వార్డు వ్యవహారం చేసి ఫలాని ఊరికి ఫలాని ఇన్ఛార్జ్, ఫలాని ఊరికి ఫలాని ఇన్ఛార్జ్ అని చెప్పి చేసినాం. అలాంటి దొంగ అనే బుద్ధులు వాళ్ళకు వస్తుంది. డబ్బులు వసూలు చేసుకునేది ఆయన. ఇవాళ గోవాలో ఉంది, ఇవాళ నా మాట ఏంటున్నా అని చెప్పి ఏఈడీలకు పోయి ట్రాన్స్ఫర్ చేపిస్తాం, నీకు అది చెప్పిస్తాం అని చెప్పి గోవాలో తిరిగి టీఆర్ఎస్లతోటి పంకం కనిపెట్టేవాళ్ళు వాళ్ళు. ఎక్కడ చూడండి ఆయన 100 పేపర్ మందు నాటుకోడి ఎక్కడ పెడితే అక్కడ ఎంత దూరం అయినా పోతాడు. జేబులో నుంచి 10 రూపాయలు పెట్టుకునే స్థాయి లేదు. ఆయన ఎక్కడ పెట్టుకుంటాడు? ఆయన ఇవాళ ఆయనకు అన్ని ప్లాట్లు ఉన్నాయండి. మేము కష్టం చేస్తున్నాం, మేము 10 మందిని పెట్టి మేము వ్యవహారం చేస్తున్నాం. ఆయన అట్లా లేదు. బొల్లమల్లయ్య దగ్గర ప్యాకేజ్ వస్తుంది, శశిధర్ రెడ్డి దగ్గర బిడ్డ ఫంక్షన్ చేస్తే వచ్చిందండి. మేము పిలిచి మాకేం ప్యాకేజ్ ఎవరు ఇవ్వలేదు. ఇవాళ దామోదరెడ్డి గారు అంటున్నారు కదా, ఇవాళ దామోదరెడ్డి గారి దగ్గర పోమని చెప్తామండి, ఆయన రమ్మని చెప్పి నేను పోతా. దామోదరెడ్డి తనకు పోతే చూడు, ఆయనను కూడా బనాం చేసిండు. నాకు దామోదరెడ్డి గారు ఉన్నారు అదే అందని. వాళ్ళు అట్లా ఉన్నారు. వాళ్ళ అమ్మ కూడా కౌన్సిలర్ గా నిలబడది కదా. ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆయనకు? పెద్ద పోటు మనగాడగా మాట్లాడతాడు. ఎన్ని వచ్చినాయి ఓట్లు? 12 ఓట్ల కంటే ఎక్కువ రాలేదు. ఆయన కూడా ఒక నాయకుడేనా? మరి ఇంత జరుగుతుందన్న మండలంలో, మరి ఇంత సమస్యలు ఉన్నాయి, ఇంత వర్గపోరు ఉంది, మరి మీ ఎమ్మెల్యే గారు ఎందుకు దృష్టి సాధించట్లేదు? మంత్రి గారు ఎందుకు దృష్టి సాధించట్లేదు? మరి ఈ రావణ కాష్టం ఎన్నడు జల్లారాలే? మీరు ఎన్నడు గలవాలి? ఈ సంసారం ఎన్నడు ముంగలబడాలి? అన్నా ఒకటి చెప్పను అన్న, ఇది ఎందుకు ఆగుతున్నామంటే ఓన్లీ ఉత్తమ్ కుమార్ సార్కు మంచి పదవులు వచ్చే ఆలోచన ఉంది కాబట్టి డిస్టర్బ్ అయితే బాగుండదని చెప్పి అభివృద్ధి అన్ని ఆగిపోతే మా వాళ్ళనే డిస్టర్బ్ అయినా చేసి మాలో మేము సరి చేసుకుంటున్నాం తప్ప ఇక నుంచి చేయలేము. మా నుంచి ఓపిక కూడా నశించేది. ఆయన మొన్న బాడీ నుంచి అంతా వ్యవహారం చేసి ఆయనకి ఏ అర్హత అని చెప్పి కొబ్బరికాయ కొడతాడండి? ఆయన ఏ అర్హత అయినా ఉన్నాడు అండి? ఆయన ఎట్లా కొడతాడండి? ఆయన ఏ లెవెల్ కొడతాడండి? అన్ని ఊర్లలో చిచ్చు పెట్టి మాతో నా దగ్గర ఉంటే వాడిని ఇద్దరిని నేను నేర్పలేనా? నేను నవరంలో పోయి లేపగలుగుతా. ఏమటి లేరు ఇక్కడ. మొన్న నీ వర్గాల్లో ఉన్నారు, వాడిని పిలిపించి వ్యవహారం చేసి ఫ్లెక్సీ 2వ వస్తే మళ్ళీ పోయి నువ్వు సరి చేసుకున్నావు. నీ దగ్గర ఇప్పటి వరకు సర్పంచ్ గెలిచిందండి. నువ్వు వచ్చిన పార్టీ వచ్చిన తర్వాత
నీ ఊర్లో నువ్వు సర్పంచ్ గెలిపించగలిగినావా? ఏది సర్పంచ్ ఏది? మొన్న ఎంపీటీసీ గెలిచి ఒక ఓటు తోటి గెలిచిండు. మొన్న ఓటు ఒక ఎంపీటీసీ తోటి గెలిచినా కూడా ఆ ఎంపీటీసీ మొన్న ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి విషయంలో వస్తే ఈ మండలంలో 5 ఎంపీటీసీలు ఉంటే నేను 5 ఎంపీటీసీలు సారు మాట చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ నువ్వు బో మాత్రం అంటే నేను వీళ్ళని తీసుకుపోయి ఆ క్యాంప్ లా జూలు వచ్చిన తప్ప వీళ్ళెమ్మటి వాన్ సొంత ఊర్లో ఎంపీటీసీ కూడా ఆయన ఎమ్మటి రాలేదండి. ఆయన ఏదో అంటుండు కానీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిందండి, ఏది రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్ల నేను అప్పుడు ఎంపీటీసీ అప్పటి వరకు ఉన్నా. తర్వాత నాకు మండల కాంట్రాక్ట్ లైసెన్స్ ఉంది నా భార్య పేరు మీద. ఆమె ఎంపీటీసీగా పోటీ చేస్తే వీళ్ళందరూ దరఖాస్తు పెట్టిరు, ఇది ఎంపీటీసీ పదవి కావాలన్నా కాంట్రాక్ట్ లైసెన్స్ కావాలన్నా. నాకెందుకు రా ఈ లైసెన్స్ ఈ పద్ధతే కాదు, నేను 1 నిమిషం రిజైన్ చేసిన నేనండి. ఎంపీటీసీ పదవి రిజైన్ చేసిరా? ఎంపీటీసీ పదవికి రిజైన్ చేసిన అంటే నేను నా భార్యతో చెప్పించిన. నేను అన్ని శాఖలు చేసిన అండి, వాళ్ళగా పార్టీ మారలేదు, ఆయనలాగా సంకినేని వెంకటేశ్వరరావు దగ్గర పోలేదు, ఆయనలాగా ఎక్కడో ఉండే శశికళ రెడ్డి ఏదో ఉంది 4 ఆమె ఏమటి పోలేదు, ప్రజారాజ్యం ఏమటి పోలేదు, వైఎస్ఆర్ ఏమటి పోలేదు. నిక్కచ్చంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే. వాళ్ళెందుకు పార్టీ మారే వారాలు వచ్చి నేను గొప్ప అనుకుంటే అది జనం చెప్తారు. ఇంత వర్గ పోరుంది కదా మీ మండలంలో, రేపు జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఎంపీపీ పదవి కానీ రేపు మీరనే వేరే వర్గం అతనికి జెడ్పీటీసీ టికెట్ ఇస్తే ఉత్తమ్ పద్మావతి గారు కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కీసర సంతోష్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా చేయరా? ఈ పంచాయతీలన్నీ పక్కకు పెట్టి సార్ ఎవరు ఫలానానికి వేయాల్సిందంటే తప్పకుండా వాళ్ళకే ఇస్తామండి. ఎట్టుబడి అన్న నిజంగా ఏముంటదన్న కాంగ్రెస్ పార్టీలా, మీరు ఉగ్రవాదుల రాక్షసులా అన్న. ఇంతసేపు ఆయన ఇది ఈయన అది ఈయన అది చేసిండు ఇది చేసిండు అది చేసిండు, ఇక చూసిన ఆయన పార్టీ కాడికి రాగానే మళ్ళీ మీరు ఒకటైరు. ఇంతసేపు నన్ను పిచ్చోని చేసి కూర్చోబెట్టిన ఇడ. పిచ్చోలు కాదు బ్రదర్, నేను ఏమంటున్నా అంటే ఇవాళ నా కోసం ఆయన కోసం కాదు, అభివృద్ధి చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇవాళ ఆయన అడుగు జాడ ఫలానోనికి నిలబెడుతున్నాం అని ఓటేమంటే ఇస్తామండి. దాంట్లో 100% కరెక్ట్, దాంట్లో వాడేదో చెప్పినది కాదు. ఆయన వల్ల ఏం కాదు. మేమంతా గవర్నమెంట్ మంచి పని చేస్తుంది, మేము మండలాల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అంతా గెలుస్తాం. అంటే వ్యక్తిని చూడరు, మీ పార్టీనే చూస్తారు. చూస్తాం అంతేనా? అన్న నిజంగా చెప్తున్నా, ఇంత కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందన్న. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు పొందాలి, ఇంకా మంచి సేవలు అందించాలి ప్రజలకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను సర్వీస్ వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటాను. నన్ను ఎవరు పని చేసి చేయకుండా నేను కాంగ్రెస్ పార్టీ సార్ ఏమంటే ఉంటాం, మేడం గారు ఏమంటే ఉంటాం, వాళ్ళు అడుగుజాడనే నడుస్తాండి. అన్న ఇంకోటన్నా నా యొక్క రిక్వెస్ట్, దయచేసి ఈ వర్గాలన్నీ చెడిపోయి మీరందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళాలని నేనైతే ఫస్ట్ కోరుకుంటున్నాను. అది జరిగితే మాకు కూడా సంతోషమే అండి, కానీ అవతల మమ్మల్ని కలుపుకోనేదా? అవతలని ఇవతలని కాదు, అది జరగాలనేది దేవుని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.